Good afternoon, students. Welcome to the online class of AVN Peer College. Welcome to the skill development course that is dairy technology. So, welcome back. Last class, per capita availability of milk in India and Andhra Pradesh. This is complete. Next class ఏంటంటే దీంట్లో మిల్క్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అంటే మిల్క్ని ఎలా కలెక్ట్ చేస్తారు, తర్వాత మిల్క్ని ఎలా స్టోరేజ్ చేస్తారు. సో ఇది డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి దీనికి అనేటువంటి చూస్తే, దీంట్లో ఏంటంటే మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఈజ్ కన్ఫైన్ టు రూరల్ ఏరియాస్, వాళ్ళ డిమాండ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ అర్బన్. అంటే జనరల్గా అభివృద్ధి చెందినటువంటి దేశాలు అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్లో రూరల్ ఏరియాస్లో మాత్రమే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ నీడ్ మాత్రం ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. అది మన ఇండియాలో కూడా అలాగే ఉంది ప్రస్తుతానికి. నెక్స్ట్ అందుకని ఏంటంటే ఫర్ దిస్ పర్పస్ ద కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో నుంచి మిల్క్ సంపాదించుకుని ఆ మిల్క్ని తీసుకుని మళ్ళీ మనం అర్బన్ ఏరియాస్లోకి పంపించి అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ముందుగా కలెక్షన్ చేయాలి, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, తర్వాత దాన్ని స్టోరేజ్ చేయాలి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మిల్క్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం ఉంది. అందుకని ఆ మిల్క్ని చాలా జాగ్రత్తగా స్టోరేజ్ అనేటువంటిది చేయాలి దాంట్లో. సో ముందుగా ఈ కలెక్షన్ అనేటువంటిది ఎలా చేస్తారనేటువంటి చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ సిస్టమ్, కలెక్షన్ ఆఫ్ మిల్క్లో ఫస్ట్ డైరెక్ట్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ this system collection of milk from directly from the producers at villages. పల్లెటూరులో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఎవరైతే ఈ పాడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ని డైరెక్ట్గా కొనుక్కోవడం. సో అది డైరెక్ట్ సిస్టమ్ అనేటువంటిది. వీళ్ళు ఏం చేస్తారంటే ద మిల్క్ ప్రొడ్యూసర్ డెలివరీ దర్ మిల్క్ ఇట్ ది కలెక్షన్ సెంటర్స్. అంటే ఎవరైతే ఈ పాలని తీసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పాలుని ఎక్కడైతే డైరీ సెంటర్స్ ఉంటాయో, కోఆపరేటివ్ సెంటర్స్, సొసైటీస్ ఉంటాయో వాళ్ళు తీసుకెళ్ళి పాలు పోసి డబ్బులు తీసుకుంటుంటారు. డైలీ పర్పస్ అంటే ఎవ్రీడే దే ఆర్ ఎర్నింగ్ మనీ. వాళ్ళ మిల్క్ తీసుకోవడం, ఆ మిల్క్ని తీసుకెళ్ళి అమ్మడం, డబ్బు సంపాదించుకోవడం, అలాగే ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అనేటువంటిది. పేమెంట్ అనేటువంటిది ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది. సో అలాగే రావచ్చు, లేదా 1 వీక్ ఒకసారి పేమెంట్ తీసుకునేటువంటి సిస్టమ్ కూడా ఉంది దీంట్లో. సో అది డైరెక్ట్ సిస్టమ్ అంటే. సెకండ్ ఏజెంట్ సిస్టమ్ అంటే డైరీ ప్లాంట్ అపాయింట్స్ ఏజెంట్స్ టు కలెక్ట్ మిల్క్ ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్. ఒక డైరీ ప్లాంట్స్ వాళ్ళు ఉంటారు కదా, విశాఖ కానీ, హెరిటేజ్ వాళ్ళు కానీ, విజయ డైరీ మిల్క్ కానీ, లేదా తిరుమల వాళ్ళు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లాంట్ నుంచి కొంతమంది ఏజెంట్స్ని రైతుల దగ్గరికి పంపుతారు, డైరీ ఫార్మర్స్ దగ్గరికి. ఆ ఏజెంట్స్ వచ్చి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి బేరం ఆడుకుని ఆ మిల్క్ని పెర్ లీటర్ ఎంత ఇస్తాం మేము, మీరు మాకు ఎంత సప్లై చేస్తారు అని వాళ్ళు ఒక రకమైనటువంటి బేరం కుదుర్చుకుంటారు. కుదిరించుకుని ఇంకా ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ ఫార్మర్స్ వీళ్ళకే మిల్క్ అనేటువంటిది ఇవ్వాలి. సో అలాంటి దాన్ని ఏమంటారంటే ఏజెంట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అది నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రైతుల దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ తీసుకుని మెయిన్ ప్లాంట్కి ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చినప్పుడు మెయిన్ ప్లాంట్ ఏజెంట్కి మనీ ఇస్తుంది, డైరెక్ట్గా ఫార్మర్స్కి ఎవరు మనీ, ఏజెంట్కి మనీ ఇస్తుంది. ఏజెంట్ ఏం చేస్తారంటే కొంత కమిషన్ తీసుకుని మిగిలిన అమౌంట్ని ఫార్మర్స్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మధ్యలో ఏజెంట్ ఉన్నాడు, అంటే మెయిన్ డైరీ ప్లాంట్కి ఫార్మర్స్కి మధ్యలో ఏజెంట్. సో ఆ ఏజెంట్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది కాంట్రాక్టర్ సిస్టమ్ అంటే ప్లాంట్ పర్చేజెస్ మిల్క్ ఫ్రమ్ ది కాంట్రాక్టర్స్. కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు. కాంట్రాక్టర్స్ అంటే ఒక ఏరియా అంతా కూడా వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో ఉన్నటువంటి డైరీ ఫార్మర్స్ అందరూ కూడా ఆ కాంట్రాక్టర్స్కి మిల్క్ ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్కి మిల్క్ ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ ఆ మిల్క్ని వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ అంటే per లీటర్ 50 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి, లేదా 40 రూపీస్
రూపీస్ ఫార్మర్ దగ్గర నుంచి తీసుకున్నాడు పర్ లీటర్. ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఆ మిల్క్ని మెయిన్ ప్లాంట్కి లేదా డైరీ ప్లాంట్కి ఫ్యాక్టరీకి పెర్ లీటర్ 50 రూపీస్ చొప్పున అమ్ముతూ ఉంటాడు. అంటే ఇతనికి 10 రూపీస్ పెర్ లీటర్ ఇతనికి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి దాన్ని కాంట్రాక్టర్ సిస్టమ్ అంటారు. ఆ కాంట్రాక్టర్ సిస్టంలో ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఒక కాంట్రాక్ట్ అనేటువంటిది కుదుర్చుకోవాలి తప్పనిసరిగా. ఆ కాంట్రాక్ట్ అనేటువంటి కుదుర్చుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటివి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో అది నెక్స్ట్ కోఆపరేటివ్ సిస్టమ్ అంటే ద ప్లాంట్ యాక్సెప్ట్స్ మిల్క్ ఫ్రమ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయో విలేజెస్ లెవెల్లో, ఆ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ తీసుకుని ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఆ మిల్క్ని ప్లాంట్కి పంపుతూ ఉంటారు. సో మధ్యలో కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు సొసైటీస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ మీడియేటర్స్గా ఉంటారు అన్నమాట, కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు. సో అది నెక్స్ట్ 5th వన్ చిల్లింగ్ సెంటర్స్ అంటే డైరీ ప్లాంట్ ఈస్ లొకేటివ్ ఫార్ అవే ఫ్రమ్ ది ప్రొడక్షన్ ఏరియా. అంటే మిల్క్ తీసుకుని ఆ మిల్క్ని డైరీ ప్లాంట్కి తీసుకెళ్లే లోపు చాలా టైం పట్టేస్తుంది. కొన్ని పేరు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరు నుంచి మిల్క్ని తీసుకుని ఎక్కడో వైజాగ్లో ఉన్నటువంటి విశాఖ డైరీ ప్లాంట్కి ఆ మిల్క్ని పంపించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ మధ్యలో చిల్లింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. చిల్లింగ్ అంటే ఏంటి? కూలింగ్. ఆ మిల్క్ని తీసుకుని ఆ చిల్లింగ్ సెంటర్లో మధ్యలో పెడుతుంటారు. ఎక్కడైనా ఆ విశాఖపట్నంకి కొవ్వూరికి మధ్యలో కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో ఆ మిల్క్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసేసరికి ఆ తర్వాత ఏవైతే ఈ ట్యాంకర్స్ ఉంటాయో ఆ ట్యాంకర్స్ వాళ్ళు వచ్చి ఆ మిల్క్ని తీసుకుని డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తుంటారు. అంటే స్పాయిల్ అవ్వకుండా మధ్యలో ఇటువంటి చిల్లింగ్ సెంటర్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మిల్క్ అనేటువంటి దాన్ని ఇక్కడ 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్టోర్ చేస్తూ ఉంటారు. 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర. తర్వాత ట్యాంకర్స్ వస్తూ ఉంటాయి. ట్యాంకర్స్లో ఒక 5,000 లీటర్స్ నుంచి 20,000 లీటర్స్ వరకు కూడా ఒక ట్యాంకర్లో మిల్క్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ట్యాంకర్స్ చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. పెద్ద ట్యాంకర్లో అయితే 20,000 లీటర్స్ మిల్క్ పడుతూ ఉంటుంది. ఆ మిల్క్ని మెయిన్ సెంటర్కి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది కలెక్షన్ అంటే ఇదంతా కూడా. నెక్స్ట్ రెండోది మెథడ్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్. స్టోరేజ్ అంటే మిల్క్ అనేటువంటి దాన్ని ఎలా స్టోరేజ్ చేయాలి? మిల్క్ అనేటువంటిది ఏంటంటే తప్పనిసరిగా ప్రిజర్వ్ చేయాలి, అదర్వైజ్ ఇట్ మే బి స్పాయిల్డ్. మిల్క్ స్టోరేజ్ చేయకపోతే స్పాయిల్ అయిపోద్ది, పాడైపోద్ది. అందుకని తప్పనిసరిగా వాటిని గుడ్ మెథడ్స్లో స్టోరేజ్ అనేటువంటి తప్పనిసరిగా చేయాలి. అంటే బికాస్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈజీలీ చేంజ్డ్. అంటే మిల్క్లో కెమికల్ స్ట్రక్చర్ ఏంటంటే దాన్ని తొందరగా పాడైపోయే అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. మిల్క్లో ఉండేటువంటి దాని యొక్క రసాయన నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం వల్ల తొందరగా మిల్క్ పాడైపోవడానికి అవకాశం ఉండదు. అందుకనే ఆ కెమికల్ స్ట్రక్చర్ పాడవకుండా మిల్క్ని స్టోరేజ్ చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి మిల్క్ స్టోరేజ్ బై బాయిలింగ్. ఇప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్. ఇది చూడండి, మనమైనా సరే ఇంట్లో ఏం చేస్తూ ఉంటాం, మిల్క్ తీసుకొచ్చిన వెంటనే మదర్ ఏం చేస్తూ ఉంటుంది, ఆ మిల్క్ని తీసుకుని దాన్ని వెంటనే ప్యాకెట్ కట్ చేసి ఆ మిల్క్ని ఒక గిన్నెలో వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేసినప్పుడు అది ఆ బాయిలింగ్లో కొంతకాలం పాటు అంటే కొన్ని గంటల పాటు ఆ బాయిల్ చేసిన మిల్క్ స్టోరేజ్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనం మెయిన్గా ఏంటంటే 4-5 hours పాటు ఆ బాయిల్ చేసిన మిల్క్ స్టోరేజ్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది, స్పాయిల్ అవ్వదు. ఆ తర్వాత కూడా ఇంకా బయట ఉంచేస్తే పాడైపోతుంది. అందుకని 4-5 hours లోపు దాన్ని యూజ్ చేసేసుకోవాలి అలా బాయిల్ చేస్తుందని. నెక్స్ట్ రెండోది మోడర్న్ మెథడ్ అంటే ఏంటి? ఇన్ దిస్ మెథడ్ యూజింగ్ రిఫ్రిజిరేటర్స్, కొన్ని రకాలైనటువంటి రిఫ్రిజిరేటర్స్, పెద్ద రిఫ్రిజిరేటర్స్ని ఉపయోగించి మిల్క్ని దాంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అండ్ మిల్క్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ డీప్ ఫ్రీజర్. బాగా పెద్ద డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి. ఆ డీప్ ఫ్రీజర్స్లో మిల్క్ని స్టోర్ చేస్తే అదేమవుతుంది, హార్డ్ అయిపోద్ది, సాలిడ్గా మారిపోద్ది, మిల్క్ గట్టి పడిపోద్ది, గడ్డగట్టేస్తుంది అనమాట. ఐస్లా గడ్డగట్టింది అది కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. అది దాన్ని తీసి బయట కరిగించి అదంతా మిల్క్గా మారి అది స్పాయిల్ అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఈ మోడర్న్ మెథడ్స్లో ఏంటంటే
పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ అనేటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఇండిజీనియస్ మెథడ్. ఇండిజీనియస్ మెథడ్ అంటే మిల్క్ వెండర్స్ ఎవరైతే మిల్క్ని అమ్ముకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ పల్లెటూరు నుంచి మిల్క్ కలెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాని చుట్టూ క్లాత్ చుడుతూ ఉంటారు. ఆ క్లాత్ చుట్టి క్లాత్ పైన ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు. ఆ నీళ్లు చల్లినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ట్యాంకర్స్ ఉంటాయి కదా, దాంట్లో మిల్క్ ఉంటుంది. ఆ మిల్క్ చుట్టూ కూడా కూలింగ్, ఆ క్లాత్ చుట్టడం వల్ల, ఆ నీళ్లు చల్లడం వల్ల పైన ఆ కూలింగ్ అనేటువంటిది లోపలికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మిల్క్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని ఆ మిల్క్ని ఎలా సైకిల్ మీద కానీ లేకపోతే మోటార్ సైకిల్స్ బైక్స్ మీద కానీ అది ఏరియాస్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు, అర్బన్ ఏరియాస్కి. సో అది ఇండిజీనియస్ మెథడ్ అంటే. నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్ అంటే దీంట్లో కూలర్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తారు. రకరకాలైనటువంటి కూలర్స్ అనేటువంటివి ఉంటాయి. పెద్ద పెద్ద కూలర్స్ ఉంటాయి. ఆ కూలర్స్లో మిల్క్ వేసి ఆ కూలర్స్లోనే మిల్క్ని స్టోరేజ్ చేస్తారు. ఆ మిల్క్ స్టోరేజ్ ఆ కూలర్స్లో కొన్ని రోజుల పాటు అలా స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. సో అదొక మెథడ్, అది సైంటిఫిక్ మెథడ్ అంటాం. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ట్యాంక్స్. జనరల్గా మోడర్న్ స్టోరేజ్ ట్యాంక్స్ చూస్తుంటే 2 types ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. హారిజాంటల్ ట్యాంక్స్ ఉంటాయి, వెర్టికల్ షేప్డ్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. అంటే పొడవుగా ఉండేటువంటి ట్యాంకర్స్ ఉంటాయి. అలాగే అంటే వెడల్పుగా, హారిజాంటల్ అంటే వెడల్పుగా ఉండేటువంటి ట్యాంక్స్ ఉంటాయి. అలాగే ఎత్తుగా అంటే వెర్టికల్ పొడవుగా ఉండేటువంటి ట్యాంక్స్ కూడా ఉంటాయి. ఆ ట్యాంక్స్లో ఏం చేస్తారంటే మిల్క్ని స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ట్యాంకులో అయితే సుమారుగా 10,000 లీటర్లు 10,000 లీటర్స్ మిల్క్ని ఒకేసారి స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్యాంకర్స్లో మిల్క్ని లో టెంపరేచర్ దగ్గర ప్రిజర్వ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్. సో ఇది దీంట్లో టాపిక్. సో దీంట్లో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక 2 topics మనకి రిమైనింగ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.